హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ అండి. చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి. పీస్ చూస్తారు కదా, ఈ విధంగా మనకు ఉన్నట్లయితే చికెన్ పికిల్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఎలా చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 1/2 కిలో వరకు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్కి అనేది బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసి ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టేసి వదిలేసేయండి. నేను చెప్పినట్టు పక్కా కొలతలతో చేసినట్లయితే పర్ఫెక్ట్గా అనేది చికెన్ అనేది ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత కడాయి పెట్టేసి అందులోకి అనేది ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్లో నుంచి వచ్చే వాటర్ తోట అనేది చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే వాటర్ అనేది తొందరగా ఇనికిపోయి చికెన్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేసుకుంటూ అనేది అన్ని పీసెస్ అనేది ఒకేసారి ఈవెన్గా కుక్ అయ్యేలాగా అనేది కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అనేది చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి కనుక ఈ పికిల్ చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ హాస్టల్లో ఫుడ్ తినాలంటే అస్సలు తినాలనిపించదు కదా. ఒక్కసారి కనుక పికిల్ పెట్టుకున్నట్లయితే 6 మంత్స్ వరకు అనేది అస్సలు పాడవదండి, హ్యాపీగా తినచ్చు. ఇలా చూసారు కదా, చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం అయితే ఇనికిపోయాయండి. మనకు పీసెస్ కానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. వేరొక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అనేది మనం ఉడికించుకున్న చికెన్ మొత్తం అనేది ఆయిల్లో డిప్ చేసుకోవటమేనండి. ఆయిల్లో వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలు అనేది అన్నీ ఒకేసారి అనేది ఫ్రై అయ్యేలాగా అనేది ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా అనేది ఫ్రై చేసుకోండి. ఒకేసారి అనేది అన్ని పీసెస్ అనేది ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఒకటి ఎక్కువ ఫ్రై అయిపోయి ఇంకొకటి తక్కువ ఫ్రై అయిపోతే పికిల్ అనేది పాడవుతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అనేది ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది ఎలా తెలుసుకోవాలి అంటే ముక్కలు అనేది మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు అర్థమవుతుంది పీసెస్ అనేది బాగా ఫ్రై అయినట్లు అనేది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా బయటకు తీసిన తర్వాత ఇంకా అవి గట్టిగా అయిపోతాయండి. పీసెస్ మొత్తం పక్కన పెట్టేసినప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ఇంకా మీకు అర్థం కాలేదు ఇవి కరెక్ట్గా పికిల్కి సరిపోయేలాగా ఫ్రై అయినాయి లేదా తెలుసుకోవాలంటే మనం ప్లేట్లో వేసినప్పుడు అనేది పీసెస్ అనేది మనకు సౌండ్ రావాలి. ఆ సౌండ్ వచ్చినప్పుడు అనేది ముక్కలు అనేది మనకు పర్ఫెక్ట్గా చికెన్ పికిల్కి రెడీ అయినట్లండి. మరీ గట్టిగా అంటే మరీ ఎక్కువ ఫ్రై చేసినట్లయితే అవి ఇంకా ఆరిపోతే ఇంకా గట్టిగా అయిపోతాయి, తినేటప్పుడు కష్టంగా ఉంటాయి. కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడు తీసేయండి. ఇంకా బయటికి తీసిన తర్వాత ఆరిపోతే అవి ఇంకా గట్టిగా అయిపోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా ఫ్రై చేశానో ఈ కలర్ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం సాఫ్ట్ ఉంటే అవి కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా కరెక్ట్గా పికిల్కి సరిపోతాయండి. ఏదైతే కడాయిలో మనం ఫ్రై చేసుకున్నామో అదే కడాయిలోకి అనేది ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి 2.5 వేసుకున్నాను. ఒక 2-3 వెల్లుల్లి పాయలు కానీ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలండి, అప్పుడే అనేది పికిల్ చాలా బాగుంటుంది. ఫ్రై అయింది ఎలా తెలుసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు బ్రౌన్ కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్లే. ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అనేది ఇందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. చికెన్ పికిల్లో వేసేటువంటి మసాలా అనేది మనకు పికిలు మరింత టేస్ట్ వస్తుంది. మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 2 యాలుక్కాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఇవన్నీ కలిపి 3.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోరు. నేనైతే 3.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నారు. అన్ని ముక్కలకు
మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మకాయ జ్యూస్ వేసి కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.